బాబాయ్ గారు డ్రైవర్ కారు ఆపు. బాబాయ్ గారు నమస్కారం. నువ్వు? నేనే బాబాయ్ గారు. ఏమిటి మీరు ఇలా వచ్చారు? నేనా అమ్మా, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని, సుందరికి జరిగిన అన్యాయానికి గుట్టుగా పరిష్కారం చూసుకుందామని. సీత, ఏమిటిది? అమ్మా సుందరి, ఇప్పుడు ఈ సీత మన సీత కాదమ్మా, ఒక లక్షాధికారి భార్య, శ్రీమంతురాలు. అవునా సీత? బాబు ఏమంటున్నాడు సుందరి? దొండ బండులా ఉన్నాడే. నీకు అట్టాగే ఉన్నాడా సీత? నాకు అంతే. మరెందుకు సీత అమ్మ నాన్న బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తానని చెప్తున్నారు? ఆ మాట అంటే నాకెంత ఏడుపు వస్తుందో. ఈసారి చెప్పని, నేను బాబు నూతులో పడి చచ్చిపోతాం అంతే. సీత, చూసావమ్మా, ఆ భగవంతుడు మాకు ఎలాంటి కష్టాలు రాసి పెట్టాడు. సుందరి బ్రతుకు ఎలా బండలు చేశాడు. మీరేం బాధపడకండి పిన్ని, సుందరి బ్రతుకు బాగుపడుతుంది. త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి. వచ్చేసారా? నేనేం రాలేదు, సీటే తీసుకొచ్చింది. మీరేమో చెప్ప చేయకుండా వచ్చేసారు. నాకు ఎంత ఏడుపు వచ్చిందో. ఆ తర్వాత నాకు డోకులు కూడా వచ్చాయి. ఎందుకో ఏంటో మమ్మీ ఇట్టే కనిపెట్టేసింది. కనిపెట్టింది? అయ్యో, కన్నది మా అమ్మ కాదు, నేనే. మన బాబు. ఇదంతా నిజమేనా? నిజమేనండి, మీ మీద ఒట్టు. బాబు చూడండి ఎంత బాగున్నాడో. మా అమ్మ నాన్న లేరు, బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తానని చెప్పారండి. నేనేం తప్పు చేశానని చెప్తే ఇవ్వనన్నాను. అప్పుడే సీత వచ్చింది. మేము కూడా ఇప్పుడే వచ్చాం, మీరు కూడా వచ్చేసారు. ఏమండి, బాబుకి ఏం పేరు పెడదాం? ఫ్యాక్టరీ నుంచి నీకు ఏవో ఇంపార్టెంట్ పేపర్స్ వచ్చాయి, చూసుకో. ఈ అమ్మాయి ఎవరు సీత? మన ఇంటికి రావాల్సిన అమ్మాయి, కావాల్సిన అమ్మాయినండి. అంటే? నాకు చాలా దగ్గర బంధువు అండి. అమాయకురాలు పాపం, ఎవరినో నమ్మింది. అతను దీని బతుకు బండలు చేశాడు. నేనే ధైర్యం చెప్పి మన ఇంటికి తీసుకొచ్చానండి. మంచి పని చేశావు సీత. ఉన్నారు అలాంటి నీచులు దుర్మార్గులు లోకంలో చాలా మంది ఉన్నారు. వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకుని నోట్లో గడ్డి పెట్టి మరీ పెళ్లి చేయిస్తాను. కాదు కూడదంటే తుపాకితో కాల్చి పారేస్తాను. వద్దండి, ఆయన కాల్ చేస్తే తర్వాత నాకు పెళ్ళెలా అవుతుంది? పిచ్చిదానా, నీకేం భయం లేదమ్మా, నేనున్నానుగా. అతను ఎవరో ఎక్కడుంటాడో చెప్పు. ఎక్కడా కాదండి, బాబుకి నీళ్లు పోసే వాళ్ళైంది. రా చూడండి, ఇందాక మీకోసం ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి కనుక్కోండి.